అమరావతిలో ఇప్పుడు ఉన్న సినారియోలో పర్చేస్ చేయకపోతే ఇన్వెస్ట్ చేయకపోతే ఫర్దర్ గా మనం చేయలేము అని ఒక టాక్ నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు కరెంట్ సినారియోలో అయితే మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం గనక కొనుక్కోలేకపోతే అమరావతిలో డిమాండ్ ఎక్కువే ఉంది అని అంటారా మరి అమరావతి ప్లాట్స్ కి? అవునండి. సో ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఆ డిమాండ్ ఎలా ఉంది అంటే బయర్స్ కి ఒక సర్టెన్ టైం పీరియడ్ ఇస్తారు కదా, ఈ టోకెన్ అమౌంట్ ఇచ్చిన తర్వాత ఒక డ్యూరేషన్, అది ఎన్ని డేస్ వరకు టైం ఇస్తున్నారు? సో మనకి ఏంటంటే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి సో సెల్లర్స్ చెప్పే మాటే వినే పరిస్థితి ఉంది అని అంటున్నారు కదా, మరి ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ఆ ప్లాట్స్ చూడడం కానీ లీగల్ డాక్యుమెంట్స్ కానీ చెక్ చేసుకునే టైం ఇస్తున్నారా? సో అవునండి. ఇప్పుడు సెల్లర్స్ అన్నగానే డెఫినెట్గా డిమాండ్ ఉంది కాబట్టి బయర్స్ కాదు సార్. ఇప్పుడు మేము ఎలా ఆలోచిస్తాము అని అంటే మిడిల్ క్లాస్ వాళ్ళం ఇప్పుడు పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయినవి కూడా ఉన్నాయి, లక్షల కోట్లు ఖర్చు పెట్టుకున్నవి. ఇక్కడ ఇంకా జస్ట్ స్టార్ట్ అయ్యింది, ఫినిషింగ్ ఇంకా రాలేదు. అంటే లాస్ట్ 10 years నుంచి అమరావతి డెవలప్మెంట్ గురించి మన గవర్నమెంట్ మారడం కానీ పొలిటికల్ ఇష్యూస్ నడవడం కానీ అన్ని ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల నమ్మకం స్టెప్ బై స్టెప్ కోల్పోతూ వచ్చాం మనం ఇప్పుడు దాకా. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అవి పెరుగుకుంటూ రావాలి అని అంటే కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే చేస్తున్నారు, బట్ స్టిల్ అక్కడ డెవలప్మెంట్ కనిపించట్లే కదా. చాలా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయ్యి ఆగిపోయిన ఉన్నాయి. ఈవెన్ దాంట్లో కూడా lakhs crores ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. సో పోయిన నమ్మకం తిరిగి రావాలి అని అంటే ఇక్కడ మాకు మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? బాగా మంచిగా అడిగారండి. సో ఎమోషనల్ గా మీరు ఏంటంటే ఒక ఇన్వెస్టర్ ని ఎమోషనల్ గా ఎలా తీసుకుంటాడు ఆ విషయాన్ని అని చెప్పి ఉద్దేశించి అడిగారు. వెరీ గుడ్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. సో మనం అమరావతి వర్స్ట్ సినారియో అంటే అసలు అమరావతి అనేది అనౌన్స్ చేయకముందు అక్కడ రోడ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు అనుకోండి. అక్కడ అప్పుడు ఉన్న ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో దాని తర్వాత రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చాక ప్రైజెస్ పెరుగుతాయి కదా, ఎక్కడైనా పెరుగుతాయి కదా ఆబ్వియస్ గా. మరి తర్వాత బాగా ప్రైజెస్ పెరిగినాయి కదా అమరావతిలో, ప్లస్ బాగా తగ్గినాయి కదా. అంటే తగ్గినప్పుడు వర్స్ట్ సినారియో పొలిటికల్ సినారియో వల్ల అవనండి, లేకపోతే ఏ కారణం వల్ల అయినా అవనండి. సో ఆ సినారియోస్ అన్ని ఆల్రెడీ ఆ ఫేజ్ ఏదైతే ఎక్కడైనా ఏ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో అయినా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ తీసుకున్నాం అప్ అండ్ డౌన్, లేకపోతే మనిషి లైఫ్ తీసుకున్నాం మనం. ఇప్పుడు మన హాస్పిటల్లో ఉన్నాం అనుకోండి, అది ఇలా అప్ అండ్ డౌన్ చూపిస్తుంది. ఒక లైన్ ఇలా చూపించింది అనుకోండి పసక్ అనమాట. సో ఆ ఫేజ్ ఏదైతే వర్స్ట్ సినారియో ఫేజ్ ఏదైతే ఉందో అమరావతి, అది ఆల్రెడీ వెళ్ళొచ్చింది. సో అలా వ్యాలిడేషన్ పరంగా చూసుకున్న ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని చాలా వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి కదా మనకి. సో ఏంటంటే ఇంతమంది కొన్నారు, సో వేలల్లో ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, కొన్ని కోట్ల అమౌంట్స్ జరిగి ఉంటాయి. సో మరి అక్కడ ఆబ్వియస్ గా ఏమైంది, సో వర్స్ట్ సినారియో ఎప్పుడైతే వెళ్ళొచ్చిందో సో గ్రాఫ్ అనేది ఆల్రెడీ డౌన్కి వెళ్ళింది. ప్లస్ ఏంటంటే మినిమం స్పెక్యులేషన్స్ ఏదో ఒకటి ఒక చిన్న లైక్ కొంత 5 to 10% 15% అప్ అండ్ డౌన్ ఎక్కడైనా మార్కెట్స్ లో డెఫినెట్ గా డిఫర్ అయింది. ఎప్పుడు రియల్ ఎస్టేట్ కూడా ఎక్కడ ఇలా పైకి ఒకేసారి వెళ్ళిపోదు, అలా వెళ్ళిపోతే ఎవరికైనా మిలినియర్స్ అయిపోతారు. సో ఇన్వెస్టర్ కూడా సో ఇప్పుడు మిడిల్ క్లాస్ అవనండి, లేకపోతే అబోవ్ మిడిల్ క్లాస్ అవనండి, లేకపోతే రిచ్ అవ్వండి, వెరీ రిచ్ అవ్వండి, ఎవరైనా సరే సింపుల్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే అమరావతిని చూసుకున్నారు అనుకోండి, మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, కోర్ క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేయండి. బాగా డబ్బులు లేవు, కోర్ క్యాపిటల్ దాటి వెళ్ళి ఇన్వెస్ట్ చేయండి. ఇంకా తక్కువ డబ్బులు ఉన్నాయి, అవుటర్ రింగ్ రోడ్ వెళ్ళి దాటి వెళ్ళి ఇన్వెస్ట్ చేయండి, మీకు ఏం ఇబ్బంది లేదు. సేమ్ మన హైదరాబాద్లో ఎలా అయితే ఇన్వెస్ట్ చేసామో అలానే అనమాట, అక్కడ కూడా అదే పరిస్థితి. బట్ ఈ ఆంధ్రాకి ఇప్పుడు మనకి తెలంగాణకి ఆల్రెడీ క్యాపిటల్ ఉంది, మనకి హైదరాబాద్ అనేది క్యాపిటల్ క్లియర్ కట్ గా. సో ఇంకా చూసుకుంటే అసలు హైదరాబాద్ స్టేట్ అనొచ్చు మనకి తెలంగాణని, అంత బాగా మనకి గ్రో అయింది. మరి ఆంధ్రాకి సో ఆంధ్రాకి ఇప్పుడు వైజాగ్ ఉంది, తిరుపతి ఉంది, కాకినాడ ఉంది, రాజమండ్రి ఉంది, లేకపోతే ఇలా విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, ఇలా డెవలప్డ్ ప్లేసెస్ ఆల్రెడీ చాలా ఉన్నాయి. బట్ మేజర్గా అసలు క్యాపిటల్ ఏది,
క్యాపిటల్ అనేది అమరావతి. మరి స్టేట్ కి ఒక క్యాపిటల్ అనేది మ్యాండేటరీగా ఉండాలి కదా. ఎవరు వచ్చినా సరే క్యాపిటల్ అనేది డెవలప్ చేయాలి, ఒక క్యాపిటల్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఇంకోటి చూస్తే మనకి ఎలా అయితే హైదరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉంది, తర్వాత సైబరాబాద్ వచ్చింది. సో సైబరాబాద్ వల్ల గ్రోత్ బాగా పెరిగింది. ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ 4th సిటీ అనౌన్స్ చేశారు, 4th సిటీకి రిలేటెడ్ కూడా వర్క్స్ నడుస్తాయి అంటున్నారు. సిమిలర్లీ అమరావతి కూడా అటు గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఉంది. సో ఎప్పుడైతే డెవలప్మెంట్ జరిగిద్దో రేపు గుంటూరు, విజయవాడ, అమరావతి ఇదంతా కలిసిపోద్ది అనమాట. సో దాన్ని బేస్ చేసుకునే ఈ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అమరావతిలో ఇప్పుడు ఉన్న సినారియోలో పర్చేస్ చేయకపోతే, ఇన్వెస్ట్ చేయకపోతే ఫర్దర్ గా మనం చేయలేము అని ఒక టాక్ నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు కరెంట్ సినారియోలో అయితే మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం గనక కొనుక్కోలేకపోతే అమరావతిలో కొనుక్కునే వాళ్ళు ఎలా ఉండాలి అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. డెఫినెట్ గా క్లారిటీ థాట్ ఉండాలి. ఇక్కడ కొనుక్కోవాలి, అమరావతిలో క్యాపిటల్ రీజియన్ లో నాకు ఒక ప్రాపర్టీ ఉండాలి అనుకున్న వాళ్ళు, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళే కొనుక్కుంటారు. సో ఇప్పుడు కొనుక్కోలేకపోతే ఫర్దర్ గా కొనుక్కోవాలి అంటే ఇంకా ప్రైజెస్ పెరిగినాయి అనుకోండి, ఇంకా ఇప్పుడే ఆల్రెడీ ఏంటంటే అమరావతిలో ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి కొంచెం టాక్ నడుస్తుంది కదా. ఎందుకు కొనుక్కోలేని వాళ్ళందరూ ఏంటంటే అమరావతిలో ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ఇంకా పోను పెరగటం తప్పితే తగ్గే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే మేజర్ సెట్ బ్యాక్స్ ఏవైతే అమరావతికి రావాలి, ప్రైజ్ రిలేటెడ్ తగ్గాలి అనుకున్న సెట్ బ్యాక్స్ ఉన్నాయో అవన్నీ ఆ ఫేజ్ అంతా ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు చూస్తే ప్రొజెక్షన్స్ ఫేజ్, డెవలప్మెంట్ ఫేజ్, ప్రోగ్రెస్ ఫేజ్ నడుస్తుంది. ఎందుకంటే మీరు చూసుకోండి, ఏ కన్స్ట్రక్షన్ రాబోతుంది, ఏ ఇన్స్టిట్యూషన్ రాబోతుంది, ఏం ప్రోగ్రెస్ జరగబోతుంది, ఏం టెండర్స్ పిలుస్తారు, అప్కమింగ్ ఏం శాంక్షన్ చేస్తారు, ఇవే నడుస్తున్నాయి. మనకి ఏం చూసుకున్నా, న్యూస్ చూసుకున్నా. సో దానివల్ల ఏంటి, ప్రైస్ ప్రొజెక్షన్స్ ఇప్పుడు అంతా అప్ గ్రాఫ్ లో ఉందండి. మీకు ఏదన్నా సెట్ బ్యాక్ వచ్చినప్పుడు, ఇప్పుడు అంతకుముందు మేజర్ సెట్ బ్యాక్ వచ్చినప్పుడు అంటే వాస్ట్ డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు అలాంటి సెట్ బ్యాక్ ఏమి వచ్చే సిచ్యువేషన్ లేదు కదా. ఏదైనా సెట్ బ్యాక్స్ వచ్చినప్పుడు ఒక 5 to 10% అయిన వేరియేషన్ వస్తే రావచ్చేమో తప్పితే మీకు గ్రోత్ గ్రాఫ్ లో ఉంది. ఇప్పుడు 2025లో ప్రొజెక్టెడ్ ఏంటి అంటే స్క్వేర్ యార్డ్ గ్యారంటీ 1 lakh, హైయెస్ట్ 1 lakh టచ్ అయింది అంటున్నారు. సో మరి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు కొనుక్కుంటేనే డెఫినెట్ గా బెస్ట్ టైం. అంటే ఇప్పుడు డిమాండ్ ఎక్కువే ఉంది అని అంటారా మరి అమరావతి ప్లాట్స్ కి? అవునండి. సో ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది. ఎందుకు అంటే ప్రొజెక్షన్స్ బేస్ చేసుకునే డిమాండ్ అనేది ఉంది. సో ఆ డిమాండ్ ఎలా ఉంది అంటే ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్, అంతకుముందు కూడా ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ చాలా మటుకు అమరావతికి వచ్చినాయి. అలానే ఇప్పుడు కూడా ఎన్ఆర్ఐస్ అమరావతిలో కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారు. ఎన్ఆర్ఐస్ మేజర్ షేర్ హోల్డర్స్ కదా రియల్ ఎస్టేట్ లో. అలానే ఓన్లీ ఎన్ఆర్ఐసే కాదు, హైదరాబాద్ నుంచి కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, బెంగళూరు నుంచి కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి కొనుక్కునే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో డిమాండ్ అయితే బాగానే నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు బయర్స్ కి ఒక సర్టెన్ టైం పీరియడ్ ఇస్తారు కదా, ఈ టోకెన్ అమౌంట్ ఇచ్చిన తర్వాత ఒక టైం డ్యూరేషన్, అది ఎన్ని డేస్ వరకు టైం ఇస్తున్నారు? అంటే ఈ సినారియోలో మనకి ఇప్పుడు బార్గెనింగ్ కానీ నెగోషియేషన్ కానీ ఉందంటారా? సో మనకి ఏంటంటే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వచ్చేసి ఒక ల్యాండ్ కావాలి అనుకున్నారు అనుకోండి, ఐడెంటిఫై చేసుకున్నాక ల్యాండ్ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి సిట్టింగ్ కూర్చొని టైం ఇంటర్వెల్స్, నెక్స్ట్ డాక్యుమెంటేషన్ గురించి మాట్లాడుకుంటారు. యూజువల్ గా ఏమైందంటే ఒక టోకెన్ అడ్వాన్స్ ఇచ్చేసి ఆ టోకెన్ అడ్వాన్స్ ని బేస్ చేసుకుని డాక్యుమెంట్స్ తీసుకొని డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని తర్వాత ఏంటంటే అగ్రిమెంట్స్ చేసుకుంటారు. అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు ఒక 1/4 ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద మనీ ఇస్తారు. తర్వాత ఏంటి అంటే ఇంత టైం ఇంటర్వెల్ లాగా కొనుక్కోవడం జరిగింది. ఇది జనరల్ రియల్ ఎస్టేట్ సినారియో. తర్వాత రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే అమరావతిలో ఎలా ఉంది అంటే అక్కడ బాగా డిమాండ్ ఉండటం వల్ల టోకెన్ అమౌంట్ కూడా ఎక్కువ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ద సెల్లర్స్ విష్ అనమాట. అంటే ఓనర్ ఎవరైతే ఉన్నారో ఓనర్స్ విష్. అలానే ఆ ఒక సైజ్ బట్టి, ప్లాట్ సైజ్ బట్టి, ప్లాట్ యొక్క డిమాండ్ బట్టి ఆ ప్రైస్ ని బేస్ చేసుకొని మనకి అక్కడ కోట్ చేయటం జరిగింది. సో దాని డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ బయ్యర్ చెప్పినట్టే వినాల్సిన సిచ్యువేషన్ అనమాట. అదే సెల్లర్ చెప్పినట్టే వినాల్సిన సిచ్యువేషన్ బయ్యర్ కి కూడా. సో టైం డ్యూరేషన్ కూడా ఎలా ఉందంటే ట్రాన్సాక్షన్స్ కూడా 15 to 30 days లో, అంటే 1 month లోనే మొత్తం క్లోజ్ అయిపోద్ది అనమాట రిజిస్ట్రేషన్ తో సహా కూడా. సో మీరు ఆ ట్రాన్సాక్షన్స్
ఏదైతే డబ్బులు ఆల్రెడీ చేతిలో ఉన్నాయి లేకపోతే చేతిలోకి రాబోతున్నాయి, ఇనఫ్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంది అనుకున్నప్పుడే అమరావతిలో మీరు వెళ్ళి రియల్ ఎస్టేట్ మార్కెట్ లో దిగి కొనుక్కోవడం బెస్ట్ అన్నమాట. ఓకే. సో సెల్లర్స్ చెప్పే మాటే వినే పరిస్థితి ఉంది అని అంటున్నారు కదా, మరి ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ఆ ప్లాట్స్ చూడడం కానీ లీగల్ డాక్యుమెంట్స్ కానీ చెక్ చేసుకునే టైం ఇస్తున్నారా? సో అవునండి, ఇప్పుడు సెల్లర్స్ అన్నగానే డెఫినెట్ గా డిమాండ్ ఉంది కాబట్టి, ప్లాట్ ల్యాండ్ హోల్డింగ్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి బయర్స్ కి అమ్మాలి అన్నప్పుడు అక్కడ డిమాండ్ ఉంది కాబట్టి బయర్ కొనుక్కునేవాడు ఎవరు అమ్ముతారా అన్న సిచ్యువేషన్ లో ఉన్నారు. ప్లస్ ఏంటంటే ఏదన్నా తక్కువ మనీకి ఇస్తారా అన్న సిచ్యువేషన్ లో ఉన్నారు. బార్గెయినింగ్ నెగోసియేషన్ అనేది కూడా ఎక్కువ మార్జిన్స్ ఏమి ఉండవు, చాలా వెరీ స్లైట్ ఉంటది. ఒకవేళ ఎవరిని అవసరం ఉండి అమ్ముకుంటున్నారు అనుకోండి, కొంత పర్లేదు మనకి ఏంటంటే డీల్ అవుతుంది కదా అని చెప్పేసి ఒక చాలా ఒక స్క్వేర్ యార్డ్ కి మ్యాక్స్ 500,000 నుంచి వేరియేషన్ రాకుండా అమ్మేయడం జరిగిద్ది. అయితే లీగల్ డాక్యుమెంటేషన్ చూసుకోవచ్చు. మీకు చెప్పడం జరిగింది అమరావతిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ లేయర్స్ ఆఫ్ స్క్రూటినీ లీగాలిటీస్ పరంగా జరిగిపోయింది. గవర్నమెంట్ ల్యాండ్ తీసేసుకుంది కదా కోర్ క్యాపిటల్ లో. సో తీసుకున్న ల్యాండ్స్ గురించే కదా మనం మాట్లాడుకుంటుంది. అవి కొనుక్కునే వాళ్ళు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళు డాక్యుమెంటేషన్ తీసుకొని టైటిల్ చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ప్రాపర్టీ ఒక లీగల్ గా మనం చెక్ చేసుకునే ముందుకెళ్ళాలి. సో చెక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా టోకెన్ అడ్వాన్స్ ఓనర్ కి ఇచ్చి, అంటే నిజంగా ఈయన కొనే అతను అని చెప్పేసి నమ్మకం కలిగించాక ఆ డాక్యుమెంటేషన్ జిరాక్స్ కాపీస్ అన్ని తీసుకెళ్లి చెక్ చేసుకొని ఎప్పుడు లోపల వెనక్కి వస్తారు మాట్లాడుకొని అగ్రిమెంట్ పలాని టైం లైక్ ఏంటంటే నెక్స్ట్ 1 వీక్ లోపల డబ్బులు కట్టి అగ్రిమెంట్ పెట్టుకుంటాం, తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఇది ప్రాసెస్ అన్నమాట. ఇన్ కేస్ ఆ డేట్ దాటేసింది అని అంటే మరి అదే అండి, ఆ డేటు దాటడానికి ఎవరు ఇష్టపడరు. ఇప్పుడు మనం ఒక అగ్రిమెంట్ లోకి వెళ్ళాం అనుకోండి, మనమే ఒక ప్రాపర్టీ అమ్ముతున్నాం అనుకోండి, మనకి ఏదో అవసరం అమ్ముకుంటాం. అలానే కొనుక్కునే వాళ్ళకి కూడా వాళ్ళకి కమిట్మెంట్స్ ఉంటాయి. కాకపోతే ఒక్కోసారి కొనుక్కునే వాళ్ళు వాళ్ళకి డబ్బులు అడ్జస్ట్ అవ్వక ఆ టైం దాటుతుంది అనుకోండి, వాళ్ళు అగ్రిమెంట్ లో క్లాజెస్ పెట్టుకుంటారు. సో మనకి అగ్రిమెంట్ లో కనుక క్లాజెస్ పెట్టుకున్నారనుకోండి, మీకు ఈ టైం దాటితే మేము ఇప్పుడు టోకెన్ అడ్వాన్స్ వచ్చి ఇచ్చారు, అగ్రిమెంట్ కి రాలేదనుకోండి, అలాంటివి జరగవు. ఎందుకంటే డిమాండ్ ఉంది కాబట్టి. ఒకవేళ డిమాండ్ లేనప్పుడు లేకపోతే డెఫిషియట్ సెట్ బ్యాక్స్ లో ఉన్నప్పుడు మార్కెట్ అప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో కొంచెం స్పెక్యులేషన్ అలాంటివి నడుస్తాయి కాబట్టి. సో అప్పుడు లీగాలిటీస్ లో డాక్యుమెంటేషన్ లో మనం లీగల్ రైట్ అప్ ఏం చేసుకున్నాము, టైం ఇంటర్వెల్ బేస్ చేసుకొని, మనీ ఇంటర్వెల్ బేస్ చేసుకొని, లేకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్లాస్ రాసుకున్నామా, లేకపోతే టోకెన్ అడ్వాన్స్ వెనక్కి రావు అని చెప్పి వర్బల్ అగ్రిమెంట్ చేసుకున్నామా, ఏం చేసుకున్నాము అన్న దాన్ని బట్టి వెళ్ళిద్ది అనమాట. యూజువల్ గా ఏంటంటే అక్కడ ఉన్న డిమాండ్ లో మ్యాండేటరీగా మీరు ఏదైతే టైం ఇంటర్వెల్ చెప్పారో ఆ టైం ఇంటర్వెల్ లో కొనుక్కునేటట్టు అయితేనే ముందుకొచ్చి కొనుక్కోవటం బెస్ట్. లేకపోతే ఏంటంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ కదా, ట్రస్ట్ పోయిద్ది కదా. సో అలాంటప్పుడు మీరు అసలు ఆ డీల్లోకి వెళ్తాము వేస్ట్, నేనైతే సజెస్ట్ చేయను. ఓకే.